ఎందుకని మీరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఎందుకు చర్చించలేదు? ఎందుకు పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో మీరు చైర్మన్గా ఉన్నటువంటి, ఆనాడు మీరు చైర్మన్గా ఉన్నటువంటి పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఆమోదం తెలపలేకపోయారు? ఎందుకు దాన్ని చర్చించలేకపోయారు? ఎందుకు ఇటువంటి జీవోలు ఇవ్వలేకపోయారు? ఎందుకు అంటే మీకు ఎంతసేపు మద్యం వ్యాపారంలో మన కలెక్షన్ ఎంత, ఇసుక వ్యాపారంలో మన కలెక్షన్ ఎంత, మైనింగ్లో మన కలెక్షన్ ఎంత, గంజాయిలో మన కలెక్షన్ ఎంత, ఇదే యాస కదా జగన్ రెడ్డి గారు. ఇది తప్పితే రాష్ట్రానికి ఏదన్నా ఒక పెట్టుబడి తీసుకొద్దాం అన్న ఆలోచన తమరికి ఎక్కడుందండి? మీ జేటాక్స్ దెబ్బకి అండర్వేర్లో తయారు చేసే జాకీ కంపెనీ కూడా పారిపోయింది కదండి. తమరి సైకో ముఖార విందాన్ని చూసి ఎవడైనా ఆ రోజున రాష్ట్రంలో అడుగుపెట్టే ధైర్యం చేశారా? తమరి సైకో ముఖార విందం చూసి ఉన్నవాళ్ళు కూడా పారిపోయారు కదా సార్. మీ జేటాక్స్ దెబ్బకి ఎవరికి వాడు దుకాణాలు కట్టేసి మీకు మీ ప్రభుత్వానికో నమస్కారం అని చెప్పి పారిపోయారు కదా సార్. కానీ ఈ రోజున ఆ పరిస్థితిని చక్కదిద్దుతూ ఇటువంటి పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా వారు ఇస్తున్నటువంటి సహకారంతో వాళ్ళ పెట్టుబడులన్నీ కూడా సాకారం అవుతా ఉంటే క్రెడిట్ చోరీ అని మాట్లాడతారా? మీ సమాధానం ఏంటి? ఈ జీవో నంబర్ 76కి మీరు ఇచ్చేటటువంటి సమాధానం ఏంటని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏదైతే వాళ్ళు చూపించామో దానికి మీ సమాధానం ఏంటని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి ఈ వాస్తవాలు అర్థం చేసుకోండి. కేవలం జీవో నంబర్ 76 కాకుండా 9/4/2025 జీవో నంబర్ 5, 36/2025 జీవో నంబర్ 113, అంతేకాకుండా జీవో నంబర్ 99, 26, 2025 ఇట్లా అనేక జీవోలు, 14/10/2025 జీవో నంబర్ 194, ఈ విధంగా అనేక జీవోలు ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ యొక్క పెట్టుబడికి సంబంధించి, దాని ఏర్పాటుకి సంబంధించి ఇన్ని జీవోలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించడం వల్ల మొన్న ఆ కళ సాకారం అయింది. దీని వెనక ఉన్నటువంటి కృషి ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, లోకేష్ గారి యొక్క కృషి, ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం అన్న విషయాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా మరొకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఉదయం లెగిస్తే మాట్లాడేటటువంటి పచ్చి అబద్ధాలు. అయినా జగన్మోహన్ రెడ్డి ఒక పని చేయండి సార్, మీరు ప్రతిసారి మేము చేసిన ప్రతి పని నేనే చేశా, నేనే తీసుకొచ్చా, క్రెడిట్ నాదే అని, క్రెడిట్ చోరీ అని ఈ ఆయాసపట్టం అంతా ఎందుకు? కానీ మీరు ఓ పని చేయండి, మీ ప్రభుత్వ హయాంలో ఇదిగో ఇవన్నీ నేను తీసుకొచ్చా, వీటి క్రెడిట్ అంతా నాదే అని ఒక లిస్ట్ రిలీజ్ చేసేయండి. వెళ్ళి మేము కూడా చూసి ఆనందిస్తాం, ప్రజలు కూడా చూసి ఆనందిస్తారు సార్. ఈ బాధలన్నీ ఉండవు కదా. మేమేదో తీసుకురావటం, మేమేదో ఏర్పాటు చేయటం, మీరేమో ఆ క్రెడిట్ నాది అంటాం, ఇవన్నీ ఎందుకు ఇబ్బంది అంతా దేనికి? మీరు రేపు ఒక ప్రకటన విడుదల చేయండి మీ పార్టీ తరఫున, మీ లెటర్ హెడ్ పైన, ఇదిగో 2019-24 మధ్య ఇదిగో ఈ పెట్టుబడులు నేను రాష్ట్రానికి తీసుకొచ్చా, వీటి క్రెడిట్ అంతా నాదే, వెళ్ళి చూసుకోండి పోండి అని చెప్పి ఒక లెటరు, ఒక ప్రకటన విడుదల చేయండి. ప్రజలందరూ వెళ్ళి చూస్తారు. అప్పుడు ఈ బాధ అంతా ఉండదు కదా. ఆ పని చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి మనకు ధైర్యం చాలదు. ఎందుకంటే ఏముంది మనం చూపించుకోవడానికి? పారిపోయినటువంటి సంస్థల పేర్లు తెప్పితే మీ దగ్గర ఏముందండి చూపించుకోవడానికి? అయినా క్రెడిట్ 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 అని పదే పదే క్రెడిట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మీకే, కేవలం మీకు మాత్రమే దక్కేటటువంటి క్రెడిట్స్ చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన క్రెడిట్ మీదేగా. సొంత తల్లిని కోర్టుకి ఈడ్చినటువంటి క్రెడిట్ కూడా కేవలం మీదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు అసలు ఆ క్రెడిట్ ఇంకొకరికి దక్కటం అనేది అసాధ్యం. అసలు మీరు చాలా సేఫ్ ఆ విషయంలో. సొంత తల్లిని కోర్టుకి ఈడ్చి ఆమె పైన ఆమెకు లీగల్ నోటీసులు ఇచ్చి రకరకాలుగా నరకయాతన చూపించేటటువంటి కొడుకు అన్న క్రెడిట్ కేవలం మీదే. సొంత చిన్నాన్నకి గొడ్డలు పోటేసే క్రెడిట్ కూడా మీదే జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని కూడా అసలు ఎవడు లాక్కోలేడు. ఆ క్రెడిట్ కూడా పూర్తిగా మీదే. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి విషం తాగించినటువంటి క్రెడిట్ కూడా మీదే.
కొన్ని వేల మంది మహిళల యొక్క మాంగళ్యాలు తెంచినటువంటి క్రెడిట్ కూడా మీదే సార్. రాష్ట్రం నుంచి ఇందాక చెప్పా కదా, ఒక జాకీ కానీ, ఒక లులు కానీ, ఒక ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ కానీ, ఇటువంటి పరిశ్రమలన్నింటినీ తరివేసిన క్రెడిట్ మీదే. ఒక దళిత బిడ్డ ని దారుణంగా చంపి ఇంటికి డోర్ డెలివరీ చేయించినటువంటి క్రెడిట్ కూడా మీదే సార్. దళిత బిడ్డలకి శిరోమండనం చేయించినటువంటి క్రెడిట్ కూడా మీదే సార్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీ క్రెడిట్స్? మామూలు క్రెడిట్సా మీవన్నీ? మామూలు ట్రాక్ రికార్డా మీది? మరి ఇన్ని క్రెడిట్లు అసలు ఈ ప్రపంచంలో ఎవడో కూడా మళ్ళీ వాటిని అందుకోలేనంత గొప్ప క్రెడిట్లు మీకున్నప్పుడు ఇంకా ఏంటి సార్ మీరు క్రెడిట్ చోరీ అని ఏడుస్తారు? ఉన్న క్రెడిట్లతో ఆనందపడండి, ఎగిరి గంతులేండి మీ తాడేపల్లి ప్యాలెస్లో. అబ్బాయి క్రెడిట్ నాదే, తల్లిని ధర్మేసిన క్రెడిట్ నాదే, బాబాయిని గొడ్డల పొట్టు గురి చేసిన క్రెడిట్ నాదే, ఎగిరి గంతులేండి సార్ తాడేపల్లి ప్యాలెస్లో. పండగ చేసుకోండి. మేము చేసే మంచి పనులకి మీరెందుకు సార్ బోర్డు పెట్టుకుని ఇది నేనే తెచ్చా, అది నేనే తెచ్చా? ఇవాళ నేను చెప్పిన ఆధారాలకి మీరు జవాబు చెప్పండి. మీ బులుగు మీడియాలో ఇవాళ డిబేట్లు పెట్టమనండి సాయంత్రం. మీ ప్రభుత్వ హయాంలో పేటీఎం డాగ్స్ వింటున్నారా? 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ఎన్ని మీటింగులు పెట్టాడో? 13 మీటింగులు పెట్టాడు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లు. ఒక్క మీటింగ్లో అయినా ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ గురించి చర్చించాడా? ఇదిగో కట్ట మొత్తం తెచ్చా, పబ్లిక్ డొమైన్లో ఉండే డాక్యుమెంట్లే. దీనిలో చూపించండి. పొద్దునుంచి 3-4 సార్లు ఎతికానయా నేను. భూతత్వం పెట్టి ఎతికి ఎక్కడన్నా ఉంటుంది, ఎక్కడా లేదు. కానీ ఎప్పుడు? నవంబర్ 19న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చింది ఎజెండాలోకి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎజెండాలోకి. అప్పుడు వచ్చిందయ్యా. సెప్టెంబర్ 22న నారా లోకేష్ గారు అరగంట జూమ్ మీటింగ్లో మాట్లాడిన తర్వాత ఆదిత్య మిత్తల్ గారికి ఒక నమ్మకం ఏర్పడింది, మిత్తల్ గ్రూప్కి ఒక నమ్మకం ఏర్పడింది, ఒక నాయకుడి మాట మీద నమ్మకం. మీలాగా పైకి కిందకి దిక్కులు చూస్తూ వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడితే ఎవరికి మాత్రం నమ్మకం ఉంటుందా మీకు? తమరు ఎప్పుడు దావోస్ వెళ్ళినా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఎక్కడికి వెళ్ళి ఏ రిసార్ట్లో విలాసవంతంగా, ప్రజల సొమ్మే కదా, మన సొమ్ము కాదు కదా, ఫ్యామిలీ ట్రిప్లు వేద్దామని ఆలోచన తప్పితే అసలు తమరికి రాష్ట్రంలో పెట్టుబడి, ఉద్యోగాల కల్పన, ఈ యాంగిల్ ఎక్కడుందండి మీకు? ఎంతసేపు దోచుకున్నది ఏ దేశంలో దాచుకుందాం, ఎక్కడ సూట్ కేస్ కంపెనీలు పెడదాం, ఎక్కడ షెల్ కంపెనీలు పెడదాం, ఏం దాచుకుందాం, ఏం దోచుకుందాం, ఇదే కదా మీ ఎజెండా అంతా. కానీ ఇవాళ అటువంటి ఎజెండాలు ఏమీ లేవు కాబట్టి తమరు ధ్వంసం చేసినటువంటి బ్రాండ్ ఏపీని నిలబెట్టడమే ఎజెండా కాబట్టి ఇవాళ ఇటువంటి కంపెనీలన్నీ ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో రాష్ట్రంలోకి అడుగు పెడతా ఉన్నాయి. ఇటువంటి భారీ పెట్టుబడులు, మొన్న గూగుల్ డేటా సెంటర్, ఇవాళ ఆర్సిలార్ మిత్తాల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్, ఒక చరిత్ర. ఇది చరిత్ర సృష్టించడం అంటే ఇది జగన్మోహన్ రెడ్డి. నీది ఓ చరిత్రేనా? నేరపూరితమైన చరిత్ర, రక్తంతో తడిసినటువంటి చరిత్ర. ఏం సాధించావా ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు? ఉన్నటువంటి రాష్ట్రం యొక్క ఇమేజ్ని ధ్వంసం చేసి మొత్తం అంతా సర్వనాశనం చేసిపోతే ఇవాళ ఎంతో శ్రమించి ఇవన్నీ కూడా తెస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ దయచేసి గమనించండి. ఇదే కాదు, భవిష్యత్తులో కూడా ఇంకా 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 కష్టపడటానికి, శ్రమించడానికి వాళ్ళు ఉన్నటువంటి నాయకత్వం సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. లోకేష్ గారి తండ్రికి తగ్గ తనయుడిగా ఇవాళ చిన్న వయసులోనే ఇవాళ ఆయన సాధిస్తున్నటువంటి విజయాలు, యువగలం స్ఫూర్తితో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు ఇవాళ ప్రపంచం అంతా కూడా ప్రశంసిస్తూ ఉంది. మిస్టర్ జగన్ రెడ్డి, పడి ఏడవబాకండి. ఏడవటమే తమరు నైజం అనుకోండి, కానీ ఇప్పటికైనా ఏడుపు తగ్గించుకొని కొంచెం అన్న పాఠాలు నేర్చుకోండి. ఇవాళ నిన్నేదో ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. త్వరలో పాదయాత్ర ప్రారంభిస్తాడంట ఆయన.
ప్రారంభించి ఏదో మంచి పాఠం చెప్తా అంట. మొన్న ఎలక్షన్లోనే చావు దెబ్బ కొట్టి అంత గట్టి పాఠం చెప్తే ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏం చేస్తారు సార్ తమరు పాదయాత్రకి వెళ్ళి? మీరు నడవలేరు. ఎందుకంటే మీరు నడక ప్రారంభించిన తర్వాత ఎటు చూసినా ప్రజలు సంతోషంగా కనపడతారు, చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు, ఎక్కడికక్కడ కంపెనీలు కలకల్లాడుతూ కనపడతా ఉంటాయి, ఎటు చూసినా ఆనందంగా కనపడుతుంది. మీరు తట్టుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ మనకు పడవు కదా. మీకు నచ్చేదేంటి? ప్రజలు ఏడుస్తూ ఉండాలి, ఎక్కడికక్కడ ఏదో ఒకటి తగలబడిపోతూ ఉండాలి, ఏదో ఒకటి కూలిపోయి కనపడాలి. ఇవి కదా మీకు నచ్చేటటువంటి దృశ్యాలు. అందుకనే కదా మీకు సైకో అని బ్రాండింగ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు నడవలేరు సార్, ఎందుకంటే యూ కాంట్ డైజెస్ట్. ఇవన్నీ చూసి జీర్ణించుకోలేరు మీరు. ఎందుకు చెప్పండి మీకు ఆ కష్టం? ఇప్పుడు వైజాగ్ వెళ్తారు, అక్కడ స్టీల్ ప్లాంట్ కనపడుతుంది కళ్ళెదురుగుండా, కింద పడి అడ్డుడోళ్ళు ఇడ్డోళ్ళు ఏడవాలి. ఎందుకు అవసరమా? లేదా గూగుల్ డేటా సెంటర్ కనపడుతుంది, మళ్ళీ ఏడవాలి. ఎందుకు ఏడుపంతా? చక్కగా 24 గంటలలోపే ధాన్యం డబ్బులు చక్కగా వాళ్ళ ఖాతాల్లో కనపడి ఖాతాల్లో పడిపోతే రైతన్నలు హ్యాపీగా అక్కడ కనపడతారు. మీరు చూసి తట్టుకోలేరు. ఈ కష్టాలని మీకు ఎందుకు? కానీ అటువంటి ప్రయత్నాలు మానుకోండి. ఎందుకంటే మీరు ఆ ఏడుపు ఏడవలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నాలు మానుకోండి. ఇక మీదట మళ్ళీ ఎప్పుడు కూడా మీరు చేయనటువంటి ఒక పనికి క్రెడిట్ నాదే అని ఎప్పుడు మాట్లాడవద్దు. ఇదిగో ఈ రకంగానే చాలా గట్టిగా ఏదో అంటారు కదా పెద్దలు, వీపు విమానం మోత మోగిపోయే విధంగా సమాధానాలు చెప్తాం. ఈ సోషల్ మీడియాలో గెంతులేస్తున్నటువంటి ఈ పేటీఎం డాగ్స్ అన్నిటికీ దీన్నే వీపు విమానం మోత మోగించినటువంటి ఇదే విధంగా జవాబులు చెప్తాం. కాబట్టి పిచ్చివాగుడు, పిచ్చి మాటలు మాట్లాడకుండా బుద్ధిగా క్రమశిక్షణతో మెలగండి అని చెప్పి కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.